ఈయన మన సినిమా హీరో. ఇది మా పక్క ఊరు అనకాపల్లి. ఏంటి మా ఊరి గురించి చెప్తూ అనకాపల్లికి వచ్చాను అనుకుంటున్నారా? ఏమీ లేదండి, ఈయనకి మా ఊరికి ఓ సంబంధం ఉంది. అదేంటో మీరు చూసేయండి. హలో, సరే సార్, స్టోరీ చెప్పడానికి ఈవినింగ్ రమ్మన్నాడే. అప్పటి వరకు ఏం చేద్దాం? సరే, ఒక కాఫీ తాగుతూ ఆలోచిద్దాం. సార్ టీ ఆర్ కాఫీ? ఒక కాఫీ. ఓకే సార్. ఈయన మన ఇంకో హీరో. చూడటానికి చేతిలో సిగరెట్తో కనిపిస్తున్నాడే అని అనుకోకండి, దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆయన ఎవరు? ఒక్కడే చాలా కాఫీలు తాగుతున్నట్టున్నాడు. ఆయన ఏం చెప్పమంటారు సార్, కాఫీలే కాదు చాలా సిగరెట్లు కూడా తాగుతారు. అవునా? ఏదైనా ప్రాబ్లమా? ఆయనే మా ప్రాబ్లం. అర్థం కాలేదు బాస్, అదేంటి? ఏం చెప్పమంటారు సార్, గత 6 నెలలుగా ఆయన్ని చూసి చూసి నాకు జీతం మీద జీవితం మీద విరక్తి కలుగుతుంది సార్. అవునా? అవును సార్, ప్రతిరోజు వస్తారు, ఓ 5-6 గంటలు ఉంటారు, 5-6 కప్పులు కాఫీలు, 5-6 పెట్టెలు సిగరెట్లు తాగుతారు. ఎప్పుడూ అలా ఎవరికో ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఎవరో వస్తారని ఆస్తో ఎదురు చూస్తాడు, ఎవరు రారు, తనలో తానే ఏదో మాట్లాడుకుంటాడు. ఒకసారి కాఫీ ఇస్తే నవ్వుతాడు, ఇంకోసారి అరుస్తాడు, ఒకసారి పాపం తనలో తానే ఏడుస్తాడు. ఆయనను చూసి బాధపడాలో లేక భయపడాలో నాకు అర్థం కాదు సార్. ఇటెవడో తేడాగా ఉన్నాడే. సరే, లుక్ వేద్దాం. బ్రదర్, ఒక కాఫీ. బ్రదర్, ఇక్కడ కూర్చోవచ్చా? హలో బ్రదర్, నిన్నే ఇక్కడ కూర్చోవచ్చా? కుర్చీలో నా కాళ్ళున్నాయా? కూర్చో. మీరేమనుకునంటే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? తీసుకో. బ్రదర్, మీరు తప్పుగా అనుకున్నారు. నేను అడగాలనుకున్నది, అసలు ఎవరండి మీరు? నా పేరు రాజా. మూవీ డైరెక్టర్ అవ్వాలని ఒక ఛాన్స్ కోసం ట్రై చేస్తున్నా. సరే, ట్రై చేసుకోండి. నాతో పని ఏంటి మీకు? మీరేమనుకునంటే మిమ్మల్ని ఒకటి అడుగుతా. మీకు ఇష్టం ఉంటేనే చెప్పండి, కానీ కానీయా? నిజమే చెప్పాలి. ఆర్ యూ ఇన్ లవ్? మీరు ప్రేమలో పడ్డారు, దెబ్బ తగిలింది. దెబ్బ? అవును, దెబ్బే. మనిషికి మామూలుగా పడితే దెబ్బ ఒంటికి తగులుతుంది. ప్రేమలో పడితే దెబ్బ తగిలేది మనసుకే. నువ్వు లవ్ చేసే అమ్మాయి ప్రాపర్గా నీకు రెస్పాండ్ అవ్వట్లేదు కదా? ఎవరు బ్రదర్ మీరు? నేను ఇక్కడికి ఇన్ని రోజుల నుంచి వస్తున్నా, నన్ను ఎవరు అర్థం చేసుకోలేదు. బట్ నచ్చావు బ్రదర్. అసలు ఏం జరిగింది బ్రదర్? అవును బ్రదర్, చాలా సిన్సియర్గా లవ్ చేశాను. అనకాపల్లి ఏఎంఎల్ కాలేజ్లో ఎంబీఏ ఫైనల్ ఇయర్ చదువుతున్న నాకు క్యాంపస్కి కొత్తగా జాయిన్ అవడానికి వచ్చిన స్వప్నని తొలిసారి చూసి చూడటంతోనే తన ప్రేమలో పడ్డాను. తన కళ్ళల్లో ఏదో తెలియని మాయ. హలో, ఎక్స్క్యూజ్ మీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? క్యాంపస్కి కొత్త? అవునండి, ఐసెట్ కౌన్సిలింగ్లో ఇక్కడ సీట్ అలాట్ అయింది. ఓ, ఎంబీఏ స్టూడెంట్ అయితే నాకు జూనియర్. అవును. ఎనీవే, నేను అటే వెళ్తున్నా. రండి, ర్యాగింగ్ ఏం చేయలేండి. రండి, పర్లేదు, క్యాంపస్ కొత్త కదా. మీరేం అనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? కాలేజీలో జాయినింగ్ అయిన వాళ్ళందరినీ మీరు ఇలాగే డ్రాప్ చేస్తారా? అలా తన కాలేజ్ జర్నీతో నా లవ్ జర్నీ స్టార్ట్ అయింది. ఈ జర్నీలో నాకు తన ప్రేమ తప్ప ఇంకేం కనిపించలేదు. అదే క్యాంపస్. థ్యాంక్స్. ఇట్స్ ఓకే.
అదే బ్రదర్, అలా తను నా లైఫ్లోకి వచ్చింది. ఆ క్షణం నుండి నా అణువు తనువు అంతా తనే అయింది. తాను లేకపోతే నేను లేనేమో అనేంతలా. Na 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 na. ప్రతి క్షణం తనే గుర్తొస్తుంది, తన ఆలోచనలే. మరి తనకి నేను గుర్తుంటానా? ఒక్క క్షణమైన నేను తను చూడకుండా ఉండలేకపోతున్నా. మరి తనకు నేను గుర్తుంటానా? తను నా కోసం ఎదుగుతుంది అంటే తను నన్ను చూడాలనుకుంటుంది. ఏంటి ఇతను కనిపించడం లేదు? ఇక్కడ కూడా లేడే. ఎక్కడ కనిపించడం లేదు, ఏమైంది?